ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ కొల్లా. సో ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా మూవీ చూసినంతసేపు అంటే ఈ మూవీ అయితే ఒక థ్రిల్లర్ జోనర్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మూవీ థ్రిల్లింగ్ పరంగా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా చెప్పొస్తే స్టోరీ పరంగా కూడా కొత్తదనం ఉంది అండ్ అలాగే స్క్రీన్ ప్లే పరంగా అంటే ఈ మూవీలో ఒకనొక సిచ్యువేషన్లో ఈ పాయింట్తో సినిమా అయిపోయింది అని అనుకుంటాం అనమాట. బట్ అలాంటప్పుడే మరొక చిన్న పాయింట్ రేస్ చేసి ఆ పాయింట్తో కొంత మూవీని లాగి మళ్ళీ అప్పుడు కూడా ఇంకో కొత్త పాయింట్ రేస్ చేసి అక్కడ కూడా మూవీని కొంత డ్రాగ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అలాంటప్పుడు ఆయన తీసిన ప్రతి ఒక్క పాయింట్ కాస్త ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని సాగేసిన ఫీలింగే మూవీకి కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన రజియా అండ్ అలాగే ప్రియా ప్రకాష్ వారియర్, సో వీళ్ళిద్దరు యాక్టింగ్ టూగుడుదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకరిని మించి ఒకరు బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ బట్ వీళ్ళేంటి ఒక బ్యాంక్ని రాబరీ చేసే సీన్స్లో వాళ్ళు పెట్టిన మాస్టర్ మైండ్, సో ఆ డబ్బును కాపాడుకోవడంలో కూడా పెట్టుంటే బెటర్గా ఉండేది అండ్ అలాగే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కూడా పెట్టుంటే బెటర్గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. ఇక మూవీ స్టార్ట్ చేసిన విధానం అంటే సో ఫస్ట్ 15 minutes అనమాట. సో ఫస్ట్ 15 minutes మనకేంటంటే అసలు కథకి సంబంధం లేకుండా జస్ట్ క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఇక ఒకనొక సిచ్యువేషన్లో మెయిన్ పాయింట్ రివీల్ చేస్తారనమాట. సో అప్పుడైతే నేనైతే షాక్ అయితే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక క్లైమాక్స్కి వచ్చేప్పటికి అంటే క్లైమాక్స్లో కూడా సో అంటే మెయిన్ రోల్స్ ఓడిపోయారని ఒక ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. బట్ వీళ్ళు ఎలా విన్ అయ్యారు అనే పాయింట్ రివీల్ చేసిన విధానం కూడా నాకు చాలా వరకు ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన రజిషా విజయన్ అలియాస్ ఆని, ప్రియా ప్రకాష్ వారియర్ అలియాస్ శిల్ప. ఇక ఆని శిల్ప సో వాళ్ళేంటి ఒక ఊరుకు వెళ్ళి ఆ ఊర్లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేద్దాం అని ఒక రూమ్ మధ్య తీసుకొని బ్యూటీ పార్లర్ సెటప్ కోసం వర్క్ చేస్తుంటారు అనమాట. అలా వర్క్ చేసే క్రమంలోని వాళ్ళు సో ఆ బిల్డింగ్ పైనే ఉన్న బ్యాంక్కి కన్నం వేస్తారనమాట. సో కన్నం వేసిన తర్వాత వాళ్ళు పోలీసు నుంచి ఎలా తప్పించుకున్నారు, పోలీసులు వీళ్ళని ఏ పాయింట్లో పట్టుకున్నారు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే ఏంటంటే సో ఒక పోలీసు అంటే ఈ దొంగల్ని పట్టుకుని ఒక లాజిక్ పాయింట్ అనేది అంటే సో ఆ సీలింగ్ నుంచి లీకేజ్ అయ్యే వాటర్ యొక్క డ్రాప్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి సో దొంగతనం ఎప్పుడు జరిగింది అని ఆయన చెప్పిన విధానం అండ్ అలాగే దాన్ని బట్టి దొంగల్ని పట్టుకున్న విధానం, సో దాంతోనే పోలీస్ క్యారెక్టర్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిగతా సిచ్యువేషన్స్ అనమాట అంటే సో మూవీ యొక్క స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ బట్ ఏంటంటే ఒక పాయింట్ని సాగదీసిన ఫీలింగ్ వల్ల కాస్త మూవీ అనేది కొంత పాయింట్లో బోర్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫైనల్గా మూవీ అనేది అంటే థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక ఇది మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ చూసుకుంటే సో అంటే నా పరంగా ఏ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చింది లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ కి ఆ వాయిస్ కి మిస్ మ్యాచ్ లాగే నాకైతే అనిపించింది అనమాట. సో డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్గా ఉండేది. ఇక సాంగ్స్ అండ్ అలాగే బీజం విషయానికి వస్తే నాకు ఇవి సోర్స్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేకపోయినప్పటికీ సినిమాటోగ్రఫీ అయితే మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో వాళ్ళు తీసే ప్రతి సీన్ అంటే ఈ మూవీలో ఉన్న ప్రతి సీన్ ని ఒక థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉండేలాగా సో నెక్స్ట్ ఏం జరిగిద్దని ఒక క్యూరియాసిటీ లాగా మనకి ప్రజెంట్ చేసిన విధానమే ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కొల్లా మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చినది వీడియోకి ఒక ఛానల్ లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వాళ్ళు.